ఇప్పుడు ఏంటంటే యూత్ అందరి లైఫ్ స్టైల్స్ మారిపోయినాయి. మ్యారేజెస్ దగ్గర నుంచి సెటిల్ అయ్యే వరకు కూడా. అండ్ మీరేమి ఆ కాలం జనరేషన్ పర్సన్ కాదు, మా జనరేషన్. కానీ మీరు వేరే ప్రొఫెషన్ లో సెటిల్ అవ్వకుండా ఈ భూమి మీద ఇన్వెస్ట్ చేస్తూ ఇంకొంతమందిని ఇన్వెస్ట్ చేయమని చెప్తూ ఉన్నారు. అంటే మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఒకటి ఉంటుంది హిస్టరీ అంటే. ఏం చెప్తారు? సో భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసినోడు లైఫ్ లో ఎప్పుడు ఫెయిల్యూర్ ని చూడడు. సరే, నా జనరేషన్ వరకు వస్తే నేను ఒక US లో ఒక 10-15 years ఉన్నానండి. అక్కడ ఉన్నప్పుడు నేను చేసుకున్న సేవింగ్స్ తోటి నేను కూడా ఒక ల్యాండ్ కొన్నాను. నేను ఇప్పుడు ఎకరం 40-45 lakhs కొన్నట్టున్నాను. మన రీసెంట్లీ ఒక బిగర్ ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉండి అమ్మితే ఆల్మోస్ట్ ఆల్ పర్ ఎకర్కి నాకు 4.5 crores వచ్చింది, అంటే 1:10 times. సో నాకు తెలిసి నా మొత్తం లైఫ్ టైంలో నేను జాబ్ చేసి సేవ్ చేసిన అంత అమౌంట్ నేను గెయిన్ చేయలేదు. ద ఓన్లీ వే అంటే నువ్వు పడుకున్నప్పుడు కూడా ఒక వస్తువు పనిచేసి రెట్టింపు రేట్ పెరగాలి, మరి పెరుగుతుంది అంటే అది ల్యాండ్ మాత్రమే.